చెప్పు నేను ఇప్పుడే వదిలిపెట్టుకుంటా అంటే అస్సలు లేదు అన్నాడు. ఆ పిల్లోడు నగరంలోని హెచ్ఎస్సీలో పోలీసు అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి సీఎం పోలీసులతో ముఖాముఖి నిర్వహించారు. అన్ని జిల్లాల్లోని శాంతి భద్రతల పరిస్థితి, జరుగుతున్న నేరాలు, నివారణ చర్యలు, పోలీసుల పాత్రపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి 1500 మంది పోలీసు అధికారులు హాజరయ్యారు. మహిళా పోలీసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, అవసరమైతే ప్రత్యేకంగా నిధులు ఇస్తామని అధికారులకు సీఎం చెప్పారు. హైదరాబాద్ పోలీసులకు అద్భుతమైన పేరు వచ్చిందన్నారు కేసీఆర్. పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ విషయం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశం వేణువుల్లో కొనియాడుతూ ఉంది. ఈ పనితీరు ఇంకా మెరుగుపడాలి, ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి. ఎందుకంటే అచీవర్స్ ఎప్పుడు కూడా రిలాక్స్ కారు. రిలాక్స్ అయినామంటే మనం బెస్ట్ అచీవర్ కాదు. జిల్లాలకు వెళ్ళిన సందర్భంలో దిగువ స్థాయి ఆఫీసర్లతో కూడా లంచ్ టైంలోనూ ఏదో టైంలో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. భూపాలపల్లి, ఖమ్మం జిల్లా సందర్శించినప్పుడు అక్కడ కొందరు మహిళా పోలీస్ ఆఫీసర్లు కలిస్తే, అమ్మ మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీకు అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేవా, డిగ్నిఫైడ్గా ఉన్నాయా లేవని చెప్పి అడిగితే కొంచెం సంతృప్తికరంగా లేవు సార్ అని చెప్పినారు వాళ్ళు. కాబట్టి హోమ్ మినిస్టర్ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి నా రిక్వెస్ట్, దయచేసి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగినులు, మహిళా పోలీస్ ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఏ లెవెల్న కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లంచ్ రూమ్స్ కానీ, డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ, వారికి అవసరాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టండి. సెక్రటరీ గారు, డీజీపీ గారు, వారికి తోడుగా ఉన్నటువంటి మా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు, ఇతర సీనియర్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా దయచేసి మీరు ఒక 10 days 15 days కష్టపడైనా పర్వాలేదు, స్ట్రీమ్ లైన్ చేయండి, ముందు ఒక పరిష్కారం చేయండి. మీరు చేయించినారు నాతో ఒక పని, డిఎస్పీలకు సంబంధించి ప్రమోషన్స్ విషయం వస్తే కొంచెం సూపర్ న్యూమరీ ఇవ్వండి సార్ మాకు ఇస్తే అందరినీ సాటిస్ఫై చేసి ఆ టాస్క్ ఫినిష్ చేస్తామని చెప్పారు. అది మీరు ఆల్మోస్ట్ ఐ థింక్ యు ఆర్ డూయింగ్ ఇట్ నౌ. రెస్ట్ ఆఫ్ ద ప్రమోషన్స్ ఆల్సో పైరవి చేసే అవసరం లేకుండా, తిరిగే అవసరం లేకుండా, అడుక్కునే అవసరం లేకుండా, మెహర్బానీ కోసం పోయే అవసరం లేకుండా దయచేసి జరగాలి. డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఎందరూ రిటైర్ అవుతున్నారు, సబ్ ఇన్స్పెక్టర్గా ఎందరు రిటైర్ అవుతున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎందరు, వేరే స్టేజెస్లో ఎందరు అధికారులు రిటైర్ అవుతున్నారో, ఏ స్టేషన్ నుంచి అవుతున్నారో, ఏ ఆఫీస్ నుంచి అవుతున్నారో వాళ్ళ జాబితా సిద్ధంగా ఉండాలి. ఆ సంబంధిత అధికారులు ఆ ప్యాకేజ్ కంప్లీట్ రెడీ చేసి పెట్టాలి. రెడీ చేసి పెట్టి మళ్ళీ ఆయన పైరవి చేసేటువంటి ఆస్కారం ఉండదు. రెడీ చేసి పెట్టడమే కాదు, ఏ యూనిట్ నుంచి అయితే అధికారి రిటైర్ అవుతున్నాడో ఆ యూనిట్ అధికారులు ఆ ప్యాక్ ఆయన చేతికిచ్చి, ఆయన సర్వీస్కి మార్క్గా ఆయనకు వచ్చిన శాలువా కప్పి ఒక పూలదండ వేసి అధికారికంగా డిపార్ట్మెంట్ వాహనంలోనే ఆయన ఏ ఊరైతే ఆ ఊరిలో పోయి దిగబెట్టి రావాలి, ఇంటిఫైడ్ ఎక్స్పెక్ట్ రావాలి. దాంతో నైబర్హుడ్ పోలీస్ అనేది కూడా అక్కడ చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు కూడా ప్రారంభించమని నేను అధికారులకు చెప్పాను. అది కూడా భవిష్యత్తులో మీకు వాళ్ళు చెప్తారు. ఆ దిశ కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు కొంత మేరకు విజయం సాధించినాం. కానీ ప్రపంచంలో ఎక్కడికి పోయినా లేదు, నా దగ్గరికి దేశ విదేశాలకు సంబంధించిన ఇన్వెస్టర్స్, బిజినెస్ మెన్ వచ్చినా ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ ఈజ్ హౌ ఈజ్ లా అండ్ ఆర్డర్ ఇన్ యువర్ ప్లేస్. ఇన్వెస్ట్మెంట్ రావాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకాలి, రాష్ట్రం యొక్క ఎకానమీ స్ట్రాంగ్ కావాలి, ఆదాయం పెరగాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లా అండ్ ఆర్డర్. నథింగ్ డూయింగ్ గుడుంబా ఉండొద్దు అంటే ఉండదు. కాబట్టి ఆ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండోది పేకాట విషయంలో కూడా మేము అనుకున్నాం మహేందర్ రెడ్డి గారు, నేను, ఎందుకంటే అది సప్త మహా వ్యసనాలలో ఒక వ్యసనం జూదం, మామూలుగా వదిలిపోయేది కాదు. అయినప్పటికీ కఠినంగా పనిచేద్దామని చెప్పి నిర్ణయిస్తే టుడే ఆల్మోస్ట్ పోయింది. మీకు తెలుసా ఆ విషయం? పోయింది కదా, ఆల్మోస్ట్ పోయింది. ఇంకా కొద్దిగా కఠినంగా మీరుంటే డెఫినెట్గా అది కూడా పూర్తిగా పోతుంది. ఒక భగవంతునిలాగా, ఒక తల్లిదండ్రులాగా ప్రజల్ని మన పిల్లలు అనుకొని, మన సొంత పిల్లల్ని ఎట్లయితే మనం చెడు వ్యసనాల బారి పోకుండా కాపాడుతామో, మీ పోలీస్ స్టేషన్లోని ప్రజలు కూడా మీ బిడ్డలు లాంటి వారు, మీ పిల్లలు లాంటి వారు, మీ రక్షణలో ఉండేవాళ్ళు. మీరు రక్షణ కలిగిస్తే రక్షణ పొందేవాళ్ళు. వాళ్ళకి తెలిసి తెలియక తప్పు చేస్తే కూడా మీరు సెటరైట్ చేసి మన ఇంటి పిల్లల్ని ఎట్లయితే మనం డిసిప్లిన్ పెట్టుకుంటామో మీ టౌన్ జ్యూరిస్డిక్షన్లో దయచేసి ఆ విధంగా పెట్టాలని చెప్పి ప్రత్యేకించి సబ్ ఇన్స్పెక్టర్ మిత్రులందరినీ కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీరు ఎవరికి కూడా భయపడే అవసరం కూడా లేదు.
కాబట్టి దీన్ని కూడా గట్టిగా మీరు టాస్క్ కింద ఈ కల్తీలను నిరోధించడానికి కూడా దయచేసి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని కోరుతా ఉన్నా. మనం అందరం కూడా మన ఇళ్లలో ఆడబిడ్డలను కరిగిన వాళ్ళం. మన సొంత భార్యలు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, మన ఇంట్లో ఉండే మన బిడ్డలు కావచ్చు, మనందరం కూడా మహిళలు మనం కలిసి సహజీవనం చేసేవాళ్ళం. మన ఇంట్లో ఉన్న ఒక మహిళను ఏదైనా దుర్మార్గం జరిగితే మనం ఎంత బాధపడతామో దయచేసి సమాజంలో ప్రతి మహిళ గురించి కూడా మనం అట్లే కన్సర్న్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి వీలైతే దీనికి ఏం పేరు పెట్టానో ఆ క్రైమ్ మీటింగ్ అనే బదులు పీస్ మీటింగ్ అనో ప్రొటెక్షన్ మీటింగ్ అనో ఇంకేదైనా పేరు పెడితే బాగుంటుంది. ఆ క్రైమ్ మీటింగ్ కల్చరు